గత ఆల్మోస్ట్ వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై పాపం చాలామంది ఏదో తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చేస్తుంది, తెలుగుదేశం పార్టీ వల్ల మాకేదో నష్టం జరిగిపోతుంది, తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎట్లా వస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎట్లా మళ్ళీ ఇక్కడ విస్తరిస్తుంది, ఇవన్నీ మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యల మీద మాట్లాడడానికి ఒక భేటీ ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూడా అంటే అది యాక్చువల్గా రాజకీయపరమైనటువంటి భేటీ కానే కాదు, కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ భేటీ. అది అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ టీమ్స్ తోటి అంటే వాళ్ళ మంత్రులతోటి వాళ్ళ అధికారులతోటి ఒక టీంలుగా అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధుల బృందం హెడెడ్ బై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధుల బృందం హెడెడ్ బై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మొన్న ఒక ఇది మీటింగ్ జరిగితే వెంటనే నిజానికి కూడా ఆ మీటింగ్ జరగడానికి ముందరే పాపం కొంతమంది తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు మీ అందరికీ గుర్తే ఉంటారు. నిరంజన్ రెడ్డి గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, ప్లానింగ్ కమిషన్ సభ్యులు అనుకుంటా, ఆయన జూలై 5వ తేదీన ఎందుకు మీకు డేట్లు చెప్తా ఉన్నాను అంటే 6వ తారీఖున భేటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విభజన సమస్యల మీద 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో దాని మీద ఒక భేటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమస్యల పరిష్కారం దిశగా ఎంత ఫాస్ట్గా మనం వెళ్తాము అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆ రోజున 6వ తారీఖున ఒక అధికారులకు సంబంధించినటువంటి ఒక కమిటీ, మళ్ళా మంత్రుల కమిటీ, ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం. ఒక 3 టైర్ ప్రాసెస్లో సొల్యూషన్స్ దిశగా వెళ్తాము అని చెప్పడానికి వాటన్నిటికీ సంబంధించి ఒక భేటీ ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తారీఖునే ఇది నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెరాస / భరాస అనాలేమో వాళ్ళని, ఇప్పుడు ఏమనాలనో వాళ్ళకే క్లారిటీ లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అనాలనా, మిమ్మల్ని భారత రాష్ట్ర సమితి అనాలనా, లేకపోతే ప్రజలు తిరస్కరించినటువంటి ఒక పార్టీ అనాలనా, ఏమనాలనా మిమ్మల్ని వాళ్ళ? ఇంకా కూడా మీ చిల్లర రాజకీయాలు, ఇంకా కూడా మీ ప్రాంతాల బేస్డ్గా సెంటిమెంట్ రాజకీయాలు వదలమంటారా మీరు? గెలిస్తేనేమో ఒకటి, ఓడితేనేమో ఒకటి. సిగ్గుపడాలి కదా ఇప్పటికైనా. ఏమంటారండి ఇందులో నిరంజన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తేనట వెంటనే రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించిండ్రు అట. బుద్ధి ఉండాలి కదా ఆ మాట మాట్లాడటానికి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్యలు పరిష్కరించుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఆ లేఖకి రెస్పాండ్ అయితే మీకు ఇబ్బంది అవుతున్నదా? అంటే 10 సంవత్సరాలలాగా మీరు ఎట్లనైతే తీసుకుపోయి అన్నిటినీ మూటగట్టి ముళ్ళగట్టి పక్కన పెట్టినో అట్లా పెట్టాలనా? ఇదా రాజకీయము? ఇదేనా మీరు చేసింది 10 ఏళ్ల నుంచి? మీ నాయకుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని 2014 నుంచి 2019 మధ్యలో ఆల్మోస్ట్ 3 నుంచి 4 సార్లు కలిసిండు. అప్పుడు ఇబ్బంది రాలే మీకు? అప్పుడు కనవడలే మీకు? ఇవాళ కొత్తగా చిలక పలుకులు పలుకుతున్నారా బయటకు వచ్చి? ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు మీరు కూడా. ఎందుకనంటే ఇవాళ రోజున ఆయన ఏం మాట్లాడతాడు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయంగానే మీరు ఎట్లా స్పందిస్తారు, ఎందుకు స్పందిస్తారు? ఇంకా ఏం మాట్లాడతారు? ఏ కసరత్తు చేయకుండానే చర్చలకు వెళ్ళిండట. మీకు చెప్పిండ్రా? రేవంత్ రెడ్డి గారు వచ్చి మీ చెవుల గిట్ట చెప్పిండ్రా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ చెవుల గిట్ట చెప్పిండ్రా ఏ కసరత్తు చేయకుండా చర్చలకు పోయిండ్రని? మీ లెక్క చేపల పులుసులు తిననీకి పోలే, మీ లెక్క బిర్యానీలు తినిపించడానికి పిలవలే ప్రగతి భవన్లకి. అధికారుల బృందంతో పాటుగా విత్ ఫ్యాక్ట్స్, విత్ నంబర్స్, విత్ డేటా కూర్చున్నారు వాళ్ళు. ఇలా ఏమంటారు? చంద్రబాబు ఇలా లేఖ రాయగానే అలా రేవంత్ ఎందుకు తలూపుతున్నారు? చంద్రబాబు పంపిన లేఖ పైకి కనిపిస్తున్నది కానీ వారి మధ్య మాటామంతి రోజు నడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణను పరోక్షంగా పాలిస్తున్న చంద్రబాబే, రేపు చంద్రబాబే నడుపుతున్నారు. ప్రగతి భవన్లో కాలు మోపడం ద్వారా హైదరాబాద్లో నా పెత్తనం నడుస్తుంది, నాదే నడుస్తుంది అని పరోక్షంగా ఆంధ్ర ప్రాంతానికి తెలియజేయడమే ఆయన ఉద్దేశమట. తలకాయ గిట్ట తిరుగుతున్నదా ఏంది అని అడగాల్సినటువంటి పరిస్థితి వల్ల.
అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, అసలు ఏమన్నా కొంచెమన్నా కామన్ సెన్స్ అనేటువంటిది ఉపయోగిస్తున్నారా మీరు? మరి వాళ్ళు 5వ తారీఖున ఈ 5వ తారీఖున ఇది రాస్తే మేడం మీరు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటుండొచ్చు. నేను నిజంగా కూడా సరే ఆలోచన చేసిన, ఆగినాం, చూసినాం, ఏమన్నా ఒక అపాలజీ వస్తుంది కావచ్చు, ఏమన్నా దానికి సంబంధించి ఒక వివరణ ఏమన్నా ఆ పార్టీ ఇస్తుంది కావచ్చు అని చూసినాం. అంటే మీకు నిజంగా కూడా ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి పేరు వింటేనే అంత భయం ఎందుకు? తెలుగుదేశం పార్టీ పేరు వింటేనే అంత భయం ఎందుకు? అంత వణుకెందుకు?